మీ పేరు దేశానాయకు. ఎలా ఉంది మరి చంద్రబాబు గారు వచ్చి ఒక 11 నెలలు అయితే అవుతుంది కదా, ఎలా పరిపాలిస్తున్నాడు? చంద్రబాబు గారు పరిపాలన బాగానే ఉందండి. అన్ని మా పథకాలు అన్ని ఇస్తున్నాడు పాపం. అన్ని పథకాలు వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. 6 గ్యారెంటీలు ఇచ్చాడు. రైతు భరోసా కూడా రేపేళ్ళుండి వస్తాయి. అవి కూడా రైతు భరోసా రేపేళ్ళుండి వస్తాయి. అమ్మఒడి పరిస్థితి ఏంటి? అమ్మఒడి కూడా ఇచ్చాడు పాపం పిల్లలకి. నిన్న మొన్న ఇచ్చాడు అట్టుకుంది. ఎంతమంది ఉంటే అంతమంది? మా 1500 1600 మామూలుగా చేతికి ఎన్ని వస్తే అన్ని ఇచ్చేసాడు. ఆయన పరిపాలన బాగానే ఉంది. ఉచిత బస్సు సంగతి ఏంటంటారు? ఆ బస్సు ఏళ్ళు పాపం ఎక్కలా దిగలా సత్తురు కారంపూడి ఇప్పుడు రాళ్ళ ఫ్రీ బస్సులు ఎక్కలాక దిగలాక సత్తున్నారు. 50 సంవత్సరాల పెన్షన్ సంగతి ఏంటంటే 50 సంవత్సరాలు పింఛన్ ఇంకా యథాయిదిగానే ఎత్తుండే. అది అనుకునేది కాదు అనుకో, అది మామూలుగానే ఎత్తున్నాడు. 50 సంవత్సరాలకు ఇస్తున్నారు. కొత్త పింఛన్లు ఇవ్వలేదు అంటున్నారు కదా మరి? కొత్త పింఛన్లు లేవు, పాత పింఛన్లు లేవు. ఇట్లా నిజంగా చెప్పండి, ఎలా ఉంది? పథకాలన్నీ వస్తున్నాయి. నువ్వు చెప్పావుగా, ఈ పథకాలన్నీ ఇంటికి అయ్యే నడిచి వస్తున్నాయి. వాళ్ళే నడిచి ఇచ్చిపోతారు పాపం. బాగానే జరుగుతుంది. రోడ్ల పరిస్థితి ఉందండి అప్పట్లో. అది మాస్కలు వేసిండ్రు. కొత్త రోడ్లు లేవు. జగన్ ఉన్నప్పుడు పరిపాలన బాగానే ఉందండి. పరిపాలన బాగానే ఉంది. కాదండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పథకాలు ఇచ్చాడా మరి? పథకాలు ఆయన ఉన్నప్పుడు ఇచ్చాడు. ఇప్పుడు మరి వాళ్ళు లీడింగ్లో లేరుగా, ఓడిపోయారుగా. ఏ ఇతరు మళ్ళీ గెలితే ఇతరు వాళ్ళు. కాదండి, మరి ఇప్పుడు చంద్రబాబు ఇచ్చినట్టే ఇచ్చాడు జగన్? చంద్రబాబు ఏమిస్తాడు? ఏమిచ్చిండు ఆయన? ఊరక మాటలతోనే సరిపించాడు కానీ ఏమిచ్చాడు ఆయన? మీరేగా చెప్పారు, ఇప్పుడే ఇచ్చారు. ఇప్పుడు అదే ఇంకా మనం చెప్పుకోవటమే అంతే. రావట్లా. వాస్తవంగా చెప్పండి, చంద్రబాబు గారు వచ్చి 11 నెలలు అయితే అవుతుంది. మరి అసలు ఈ పరిపాలన మీద మీకు అవగాహన? మాకు అసలు ఏం లేదండి. అసలు ఆయన పరిపాలన మాకు చేసినట్టే లేదు. ఒక హామీ కూడా నెరవేర్చలేదు అసలు. అసలు ఆయన చెప్పిన దాంట్లో ఒక్కడు కూడా ఇవ్వలేదు. అది ఈ గ్యాస్ సంగతి ఏంటంటారండి మరి? ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 గ్యాస్ 3 ఇచ్చాడు. 4 కూడా ఇస్తున్నాడు. 3 పోయి 4 ఇస్తుండు. రావట్లేదు కదండి, అంటే ఒక గ్యాస్ సిలిండరే కదా వచ్చింది. సరే ఇంకా అంతవరకు అండి. మద్యం పరిస్థితి ఏంటంటారండి? మధ్యాహ్నం చెప్పాము ఇందాక. ఇప్పుడు 110కి 150, 150కి 200, 205 ఓసి అది 220. ఈ పల్లెటూర్లలో ఇంక వాళ్ళ ఇష్టం. క్వార్టర్ 70, 80 క్వార్టర్కి వచ్చేసి బజార్ కోట్ ఉంది.